శ్రీకృష్ణుడి రాయభారం విఫలమైంది. మహాభారత యుద్ధం అనివార్యమైంది. కౌరవులు యుద్ధ సన్నాహాలు చేసి అన్ని ప్రాంతాల నుండి 11 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు. అలాగే పాండవులు కూడా అన్ని ప్రాంతాల నుండి 7 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరిస్తారు. భరతఖండంలో ఉన్న అన్ని రాజ్యాలు, రాజులు ఏదో ఒక పక్షాన యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. ద్వారక, కాశీ, కేకయ, మగధ, మత్స్య, ఛేది, పాండ్య, చోళ, కేరళ, యదు మొదలగు రాజ్యాలు పాండవుల పక్షం వహిస్తే అంగ, సింధుదేశం, మాహిష్పతి, అవంతి, మద్ర, గాంధారం, బహ్లిక, కాంభోజ, ప్రాగ్జ్యోతిష్య రాజు మరికొన్ని రాజ్యాలు కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నాయి. విదర్భరాజు రుక్మి, బలరాముడు మాత్రమే ఈ యుద్ధంలో తటస్థులుగా ఉన్నారు. యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాధ్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు. ఈ నియమాల ప్రకారం సూర్యోదయంతో యుద్ధం మొదలుపెట్టి సూర్యాస్తమయంతో విరమించాలి. ఒక వీరునితో ఒకే వీరుడు తలపడాలి. అనేక మంది కలిసి ఒక వీరునితో పోరాడరాదు. రథికులు రథికులతో, ఆశ్వికులు ఆశ్వికులతో, గజబలం గజబలంతో, పదాతులు పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి. యుద్ధ వాయిద్యాలు మ్రోగించే వారిని చంపరాదు. వాగ్యుద్ధం కోరే వారిపై శస్త్రాలను సంధించరాదు. అలసిన వారిని, గాయపడిన వారిని, పారిపోతున్న వారిని, యుద్ధంలో పాల్గొనని మనిషి లేదా జంతువును చంపరాదు. శరణు వేడిన వారిని వధించరాదు. అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా బానిసగా ఉంటాడు. ఇవి నియమాలు. అయితే ఈ యుద్ధ నియమాలన్నిటినీ ఇరుపక్షాలు చాలాసార్లు ఉల్లంఘించారు. ఇక ఈ యుద్ధంలో భీష్మ, ద్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు వాడితే భీమ, దుర్యోధనులు గదను, ధర్మరాజు శల్యుడు శూలాన్ని వాడారు. ఇవి కాక కత్తులు, వాకులు మొదలైన చాలా రకాల ఆయుధాలను కూడా ఉపయోగించారు. కౌరవ సైన్యం తరపున సర్వ సైన్యాధిపత్యం వహించమని భీష్ముడిని దుర్యోధనుడు అభ్యర్థిస్తాడు. భీష్ముడు అంగీకరించి కర్ణుడు అసలు యోధుడే కాదంటూ అవమానిస్తాడు. చివరకు కర్ణుడు భీష్ముడు ఉన్నంత వరకు తాను యుద్ధ రంగంలోకి రానని శపథం చేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దుర్యోధనుడు భీష్ముడిని సర్వ సైన్యాధిపతిగా అభిషేకిస్తాడు. కౌరవ సైన్యంలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమర్ది జయద్రథుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు మహావీరులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరిలో కొందరు ధృతరాష్ట్రుని మీద విశ్వాసంతోనూ, కొందరు హస్తినాపురము మీద విశ్వాసంతోనూ కౌరవులకు సహాయపడతారు. ఇక పాండవులు తమ సైన్యాన్ని 7 అక్షౌహిణులుగా విభజించారు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించారు. అందరి సమ్మతితో దృష్టద్యుమ్నుని సర్వ సైన్యాధిపతిగా శ్రీకృష్ణుడు నియమించాడు. మొదటి రోజు యుద్ధం ప్రారంభానికి ముందు కౌరవసేన పశ్చిమాభిముఖంగా నిలబడగా పాండవసేన తూర్పుముఖంగా మోహరించింది. కౌరవసేనను సర్వతోముఖ వ్యూహంలో మోహరించారు. ఏనుగులు దాని దేహంగా, రాజులు శిరస్సుగా, ఆశ్విక దళం ఇరువైపుల ఉన్నాయి. భీష్ముడు, తన మహారథికులైన ద్రోణుడు, బాహ్లికుడు కృపులతో వెనుక భాగాన ఉన్నాడు. ఇటు ధర్మరాజు, అర్జునుడు పాండవుల సేనను వజ్ర వ్యూహంగా మోహరించారు. తమ సేన కౌరవ సేన కంటే చిన్నది కావడాన్ని తమ సైనికుల్లోనే ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మంది శత్రు సైనికులను ఎదుర్కొనేలా వారి వ్యూహాన్ని రచించారు. ముందు వరుసల్లో ఉండి పోరాడే సైనికుల వెనుక ధనస్సులు ప్రయోగించేవారు దాగి తమ బాణవర్షంతో శత్రువును నివ్వెరపరిచే వ్యూహం ఇది. ముందున్న సైనికులు కత్తులు, గొడ్డళ్ళు, గదలు, బల్లేల వంటి ఆయుధాలతో పోరాడేవారు. కౌరవ సేనలో 10 అక్షౌహిణులను ప్రధాన విభాగంగా మోహరించగా 11వ అక్షౌహిణిని నేరుగా భీష్ముని నియంత్రణలో ఉంచారు. భీష్ముని రక్షణ ఈ సేన లక్ష్యాల్లో ఒకటి. దుర్యోధనుడు తన ఆశలన్నిటినీ సర్వ సైన్యాధిపతి అయిన భీష్ముని పైనే పెట్టుకున్నాడు కాబట్టి అతడి వ్యూహానికి ఆ మహాయోధుడి క్షేమమే కీలకం. దుశ్శాసనుడు భీష్ముని రక్షక దళానికి అధిపతి. భీష్ముడు ఒక ప్రకటన చేశాడు. పోరాటం ప్రారంభం కాబోతుందని, కావాలంటే ఏ యోధుడైనా పార్టీ మారే అవకాశం కల్పిస్తున్నానని ప్రకటించాడు. భీష్ముని ప్రకటన తర్వాత ధృతరాష్ట్ర కుమారులలో ఒకరైన యయుత్సుడు పాండవులతో చేరిపోయాడు.
ఇక రెండు సైన్యాలు మోహరించి ఉండగా ఎదురుగా ఉన్న కౌరవ సైన్యంలోనే తాత భీష్ముడు, గురువు ద్రోణుడు మొదలైన వారిని చూశాడు అర్జునుడు. అంతేకాదు 100 మంది సోదరులతో సహా బంధుగణం మొత్తాన్ని, అశ్వత్థామ వంటి మిత్రులను కూడా శత్రు సైన్యంలో గమనించి దుఃఖంతో నిరాశలో కూరుకుపోయి దిక్కుతోచక చేష్టలుడిగిన అర్జునుడు మార్గదర్శనం కోసం తన సారథి, గురువు, మిత్రుడు అయిన శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. కృష్ణుడు అర్జునుడి నిరాశను పోగొట్టి కర్తవ్యాన్ని బోధించి అతన్ని సమరోన్ముఖుణ్ణి చేశాడు. కృష్ణుడి ఈ బోధనలే భగవద్గీతగా రూపొందాయి. ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణిస్తూ ధర్మస్థాపన కోసం అధర్మ పక్షం వహించిన వారెవరినైనా సంహరించాల్సిందేనని, అది అర్జునుడి కర్తవ్యమని కృష్ణుడు బోధించాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా తన కర్మను ఆచరించాలని కూడా బోధించాడు. ధర్మస్థాపన కోసం ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని బోధించిన కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునునికి చూపించాడు. ఆ తర్వాత ధర్మరాజు అకస్మాత్తుగా తన ఆయుధాలను, కవచాలను వదిలి చేతులు జోడించి శత్రుపక్షం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. పాండవులు, కౌరవులు కూడా అతడి చర్యకు విస్తుపోయారు. కత్తి దూయకముందే లొంగిపోతున్నాడేమో అని దుర్యోధనుడు సంబరపడ్డాడు. కాని విజయం పొందేలా నన్ను ఆశీర్వదించమని తాత భీష్మునికి ధర్మజుడు పాదాభివందనం చేసి తాత ఆశీర్వాదం పొంది ధర్మజుడు తన స్థానానికి తిరిగి వచ్చాడు. ఇక అర్జునుడు యుద్ధం ప్రారంభానికి సూచనగా దేవదత్త అనే తన శంఖాన్ని దిక్కులు పిక్కటిల్లేలా ఊదాడు. ఇక యుద్ధం మొదలైంది. ఇరు సైన్యాలు సమరోత్సాహంతో ముందుకు దూకాయి. భీష్ముడు పాండవ సేనను చిన్నాభిన్నం చేశాడు. అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడు భీష్ముణ్ణి ఎదుర్కొని అతడి అంగరక్షకులను ఓడించి కౌరవ సర్వ సైన్యాధ్యక్షునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ఆనాటి యుద్ధంలో పాండవులు దాదాపు 10,000 మంది సైనికులను నష్టపోయారు. విరాటరాజు కుమారులైన ఉత్తరుడు శల్యుని చేతిలో, శ్వేతాను భీష్ముడి చేతిలో చనిపోయారు. రెండవ రోజు యుద్ధం. కౌరవ సేన ఇనుమడించిన విశ్వాసంతో రెండవ రోజు పాండవ సేనను ఎదుర్కొంది. తమ సేనలో ఉత్సాహాన్ని నింపేందుకు అర్జునుడు భీష్ముణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు రథాన్ని భీష్ముని రథం దిశగా నడిపించాడు. భీష్మునితో ద్వంద్వ యుద్ధం చేసేందుకు అర్జునుడు చేసిన ప్రయత్నాన్ని భీష్ముని రక్షక దళం భగ్నం చేసింది. ఎట్టకేలకు అర్జునుడు, భీష్ముడు ఒకరినొకరు ఢీకొని అనేక గంటల పాటు భయంకరంగా యుద్ధం చేశారు. ఇంకోవైపు ద్రోణుడు, దృష్టద్యుమ్నుడుల మధ్య కూడా అలాగే ద్వంద్వ యుద్ధం జరగగా ద్రోణుడు దృష్టద్యుమ్నుడి ధనస్సును అనేక మార్లు విరగ్గొట్టాడు. భీముడు దృష్టద్యుమ్నుని రక్షించాడు. దుర్యోధనుడు భీముని పైకి కళింగులను పంపగా వారిలో కళింగరాజు శృతయు, శక్రదేవుడు, భానుమాన్, సత్యదేవుడు, సత్యం, కేతుమాన్ అందరూ భీముని చేతిలో ప్రాణాలు కోల్పోయారు. కళింగ సేనలను రక్షించేందుకు భీష్ముడు రాగా భీమునికి చేదోడుగా ఉన్న సాత్యకి భీష్ముని సారథిని సంహరించాడు. సారథిని కోల్పోయిన భీష్ముని గుర్రాలు రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోయాయి. రెండవ రోజు యుద్ధం ముగిసే అప్పటికి కౌరవ సేనలు భారీగా నష్టపోయాయి. మూడవ రోజు యుద్ధం. ఇక మూడవ రోజు భీష్ముడు గరుడ వ్యూహాన్ని రచించాడు. వ్యూహపు అగ్రభాగాన భీష్ముడు స్వయంగా తానే ఉండగా వెనుక భాగాన్ని దుర్యోధనుడు ససైన్యంగా కాపు కాశాడు. దీనికి ప్రతిగా పాండవులు అర్ధచంద్ర వ్యూహాన్ని రచించారు. వ్యూహపు 2 కొనలను భీమార్జునులు రక్షిస్తున్నారు. కౌరవులు అర్జునుపై దాడి చేశారు. అర్జునుడి రథం శత్రువుల బాణాలు, బల్లేల వర్షంలో మునిగిపోయింది. ఆ దాడిని ఎదుర్కొంటూ అర్జునుడు తన బాణాలతో రథం చుట్టూ కోట నిర్మించాడు. ఇంకోవైపు అభిమన్యుడు, సాత్యకి కలిసి శకునికి చెందిన గాంధార సేనలను ఓడించారు. భీముడు, అతడి తనయుడు ఘటోత్కచుడు కలిసి కౌరవ సేన వెనుక భాగంలో దుర్యోధనుని ఎదుర్కొన్నారు. భీముడి దాటికి దుర్యోధనుడు తన రథంలో మూర్ఛిల్లాడు. వెంటనే అతడి సారథి రథాన్ని యుద్ధభూమికి దూరంగా తీసుకుపోయి దుర్యోధనుడిని కాపాడాడు. ఇక దుర్యోధనుడి రథం యుద్ధభూమి నుండి వెళ్లిపోవడం గమనించిన అతడి సేనలు చెల్లాచెదురు కాసాగాయి. భీష్ముడు అక్కడికి చేరుకొని తిరిగి వారిలో విశ్వాసం నెలకొల్పాడు. దుర్యోధనుడు కూడా కొద్దిసేపటికి తిరిగి అక్కడికి చేరుకున్నాడు. నీవు పాండవుల పట్ల మంచిగా ఉంటున్నావని దుర్యోధనుడు భీష్ముడిని తిట్టాడు. ఈ అసత్య ఆరోపణతో బాధపడ్డ భీష్ముడు
కోపంతో పాండవ సేనపై విరుచుకుపడ్డాడు. యుద్ధ భూమిలో అనేక మంది భీష్ములు ఉన్నట్లుగా బాణాలతో విరుచుకుపడ్డాడు. పాండవ సేన హాహాకారాలు చేస్తూ నలుదిక్కులా పరుగులు తీశారు. తమ సేనలో తిరిగి స్థైర్యాన్ని నింపేందుకు కృష్ణార్జునులు భీష్ముణ్ణి ఎదుర్కొన్నారు. అర్జునుడు, భీష్ముడు తీవ్రమైన ద్వంద్వ యుద్ధం చేశారు. స్వయాన తన తాతపై చేస్తున్న యుద్ధం కావడంతో అర్జునుడు యుద్ధంపై మనసు నిలుపలేకపోయాడు. భీష్ముని ధాటికి అర్జునుడు ఆగలేకపోతున్నాడని గ్రహించిన కృష్ణుడు ఆగ్రహించి భీష్ముణ్ణి సంహరించేందుకు స్వయంగా తానే రథం దిగి చక్రాధారి అయినాడు. వెంటనే భీష్ముడు కృష్ణుడి పాదాలపై పడి ఆ పరమాత్ముడి చేతుల్లో మరణించడం కంటే మహర్దశ మరొకటి లేదని చెబుతూ తనను సంహరించమని వేడుకున్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడికి అడ్డుపడి భీష్ముడిని నేనే చంపుతాను, నీవు శాంతించు బావా అంటాడు. ఆ తర్వాత భీష్ముడికి అర్జునుడికి మధ్య యుద్ధం తిరిగి మొదలైంది. ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాలు ప్రయోగించుకున్నారు. చివరకు ఆ రోజు యుద్ధంలో అర్జునుడు ప్రాచ్య, సౌవీర, కుద్రకర మరియు మాలవ నుండి వచ్చిన అనేక మంది యోధులను హతమార్చాడు. 4వ రోజు యుద్ధం. యుద్ధ ప్రారంభం నుంచి భీష్ముడు తన సేనతో సహా పాండవ సేనపై విరుచుకుపడ్డాడు. అనేక మంది కౌరవ యోధులు అభిమన్యుడిపై దాడి చేశారు. అర్జునుడు తన పుత్రునికి తోడుగా పోరులో పాల్గొన్నాడు. భీముడు తన గదతో కౌరవ సేనపై తీవ్ర దాడి చేశాడు. అది చూసిన దుర్యోధనుడు ఏనుగుల దండును భీముని పైకి పంపాడు. తనపైకి దూసుకు వస్తున్న ఏనుగులను చూసిన భీముడు రథం నుండి దూకి తానొక్కడే వాటిని ఎదుర్కొన్నాడు. అతడి దాడికి భీతిల్లిన ఏనుగులు చెల్లాచెదురైపోయాయి. ఆ తొక్కిడిలో అనేక మంది కౌరవ సైనికులు మరణించారు. అది చూసిన దుర్యోధనుడు మరింత మంది సైనికులను భీముని పైకి పంపాడు. వారి దాడిని ఎదుర్కొంటూనే భీముడు దుర్యోధనుని సోదరులపై దాడి చేసి వారిలో 14 మందిని సంహరించాడు. ఈ పోరులో రొమ్ములో బాణం గుచ్చుకొని భీముడు రథంలో కూలబడ్డాడు. అది చూసిన భీముడి కొడుకు ఘటోత్కచుడు వీరావేశంతో కౌరవ సేనపై దాడి చేశాడు. ఘటోత్కచుని మాయా యుద్ధంతో కౌరవ సేన కకావికలమైంది. ఘటోత్కచుణ్ణి ఆ స్థితిలో ఎవరూ ఎదుర్కొనలేరని తెలిసిన భీష్ముడు తన సేనను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాడు. సోదరులను కోల్పోయి దుఃఖంలో ఉన్న దుర్యోధనుడు 4వ రోజు రాత్రి భీష్ముని వద్దకు వెళ్ళాడు. తమ కంటే పెద్ద సేనను ఎదుర్కొంటూ కూడా పాండవులు యుద్ధంలో ఎలా నిలబడగలుగుతున్నారు, ఎలా జయం పొందుతున్నారు అంటూ దుర్యోధనుడు భీష్ముణ్ణి ప్రశ్నించాడు. పాండవుల పక్షాన ధర్మం ఉందని చెబుతూ పాండవులతో సంధి చేసుకోమని భీష్ముడు దుర్యోధనునికి చెబుతాడు. 5వ రోజు యుద్ధం. యుద్ధం మొదలు కాగానే ఊచకోత కొనసాగింది. భీష్ముడి దాడిలో పాండవ సేన బాగా నష్టపోయింది. ద్రోణుడి దాడిని ఎదుర్కొన్న సాత్యకి అతడికి ఎదురు నిలవలేకపోయాడు. భీముడు అక్కడికి చేరుకొని సాత్యకిని రక్షించాడు. సాత్యకి 10 మంది కుమారులను భూరిశ్రవుడు చంపేశాడు. ఇంకోవైపు అర్జునుడు వేల మంది కౌరవ సైనికులను సంహరించాడు. ఊహకందని ఊచకోత ఆ రోజు కురుక్షేత్రంలో కొనసాగింది. పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. అర్జునుడు 25,000 మంది రథసారథులను చంపేశాడు. 6వ రోజు యుద్ధం. ఈ రోజు యుద్ధంలో కౌరవులు పక్షి ఆకారంలో ఉండే క్రౌంచ వ్యూహాన్ని అమలు చేయగా పాండవులు మకర ఆకారంలో తమ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ద్రోణుడు అంచనాల కందని మారణ కాండను సృష్టించాడు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. ఆ తర్వాత ద్రోణాచార్యుని రథసారథి చనిపోతాడు. భీముడు, పాండవుల కొడుకులు 5గురు కౌరవులను ముప్పు తిప్పలు పెట్టించారు. నకులుడి కొడుకు శాతానికుడు అద్భుతంగా యుద్ధం చేశాడు. మరోవైపు భీష్ముడు పాండవుల మిత్రుడైన పాంచాల రాజు సైనికులపై భీకర దాడి చేశాడు. భీష్ముడు వారిపై బాణాల వర్షం కురిపించాడు. పాంచాల రాజు మొత్తం సైన్యాన్ని చంపేశాడు. పాండవ శిబిరానికి చాలా నష్టం కలిగించాడు. ఈ రోజున భీష్ముడి పోరాటాన్ని చూసి యోధులందరూ ఆశ్చర్యపోయారు. భీష్ముడు ఎంత బలవంతుడు, కౌరవ పక్షానికి అతను ఎంత కీలకమైనవాడో దుర్యోధనుడు తెలుసుకున్నాడు. 7వ రోజు యుద్ధం. ఈ రోజు కౌరవ సైన్యం ఒక మండల వ్యూహాన్ని రూపొందించింది. ఇది వృత్తాకార ఆకారాన్ని పోలి ఉంటుంది. ప్రతిస్పందనగా పాండవులు వజ్ర వ్యూహాన్ని అమలు చేశారు. ఈ రోజున ఘటోత్కచ, నకుల అలాగే సహదేవ దళాలు కౌరవ సైన్యాలపై శక్తివంతమైన దాడి చేసి
పైచేయి సాధించారు. వారి ఆధిపత్యానికి కోపోద్రిక్తుడైన భీష్ముడు పాండవ దళాలపై తన దాడులను తీవ్రతరం చేశాడు. గణనీయమైన నష్టాన్ని కలిగించాడు. మరోవైపు భగద్దత్తుడు ఘటోత్కచుణ్ణి తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శృతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు. దురదృష్టవశాత్తు పాండవ పక్షం భారీ నష్టాలను చవిచూసింది. ముఖ్యంగా విరాట కుమారుడు శంఖు మరణంతో యుద్ధభూమిలో వారి బాధలను మరింత పెంచింది. ఇంతలో అర్జునుడి రెండవ భార్య ఉలూపి కుమారుడైన ఐరావత్ కౌరవ యోధులు వింద మరియు అనువిందలను యుద్ధంలో ఓడిస్తాడు. ఈ విజయాలు పాండవ సేనలో ధైర్యాన్ని నింపాయి. 8వ రోజు యుద్ధం. కౌరవులు తమను తాము రక్షించుకోవడానికి తాబేలు వలె కూర్మ వ్యూహం అమలు చేయగా ప్రతిస్పందనగా పాండవులు శృంగాటక వ్యూహం పన్నారు. యుద్ధంలో భీముడు 17 మంది కౌరవ సోదరులను హతమార్చాడు. కౌరవ సైన్యాన్ని తుత్తునియలు చేశాడు. అర్జునుడి కుమారుడైన ఐరావత్ శకుని సోదరులలో అనేక మందిని చంపుతాడు. ఆ తర్వాత రాక్షసుడు అలంబుసా చేతిలో ఐరావత్ చనిపోతాడు. ఈ దురదృష్టకర సంఘటనతో పాండవుల పక్షానికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. 9వ రోజు యుద్ధం. భీష్ముడికి అర్జునుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం అర్జునుడికి సాధ్యం కాలేదు. అనేక అస్త్రశస్త్రాలతో అర్జునుడిని గాయపరిచాడు. రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడిపై బాణాలు ప్రయోగించాడు. రథాన్ని పాడు చేశాడు. మండే అగ్నిలా ఉన్న భీష్ముని ప్రతాపాన్ని చూసి అర్జునుడు సైతం ఆశ్చర్యపోయాడు. దాడులతో విసుగు చెందిన శ్రీకృష్ణుడు భీష్ముని సంహరించాలనుకున్నాడు. యుద్ధంలో పోరాడనన్న తన వాగ్దానాన్ని సైతం పక్కన పెట్టి రథచక్రంతో భీష్ముడిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కాని అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆపి భీష్ముణ్ణి ఓడిస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆగిపోయాడు. యుద్ధ రంగంలో భీష్ముడు ఉన్నంత వరకు ఆ యుద్ధంలో గెలవడం సాధ్యం కాదనుకున్న పాండవులు ఆ రాత్రి భీష్ముణ్ణి ప్రార్థించారు. మిమ్మల్ని చంపే మార్గం చెప్పమని ధర్మరాజు కోరగా, నాకు నా తండ్రి ఇచ్చా మృత్యువు వరాన్ని ఇచ్చాడని, దాని ప్రకారం నన్నెవరూ చంపలేరని, నేను కోరుకున్నప్పుడు మాత్రమే చస్తానని చెప్పాడు. అయితే ఆడ మగ కాని వారి మీద నేను బాణాలు ప్రయోగించనని, అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేస్తానని సలహా ఇస్తాడు. 10వ రోజు యుద్ధం. భీష్ముడు పాంచాల అలాగే మత్స్య రాజ్యాల సైన్యాన్ని ఓడించాడు. పాండవులకు చాలా నష్టం కలిగించాడు. చివరకు అర్జునుడిపై బాణాల వర్షం కురిపించాడు. అప్పుడు అర్జునుడు తెలివిగా శిఖండిని ముందుకు తీసుకువస్తాడు. శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు శిఖండి వెనక దాగిన అర్జునుడు కృష్ణుడు సలహాను అనుసరించి భీష్ముని తల నుండి కాలి వరకు బాణాల వర్షం కురిపిస్తాడు. బాణ వర్షంతో శరీరం తూట్లు పడిపోగా భీష్ముడు రథం నుండి నేల కొరిగాడు. శరీరంలో గుచ్చుకొని ఉన్న బాణాల కారణంగా అతడి శరీరం భూమిని తాకలేదు. ఆ బాణాలే శయ్యగా భీష్ముడికి అమరాయి. భీష్ముడు అంపశయ్యపై పడ్డాడని తెలిసిన కౌరవులు పాండవులు యుద్ధం ఆపి భీష్ముని చుట్టూ చేరారు. భీష్ముని కోరికపై అర్జునుడు 3 బాణాలను ప్రయోగించి తలకు దిండుగా అమర్చాడు. హస్తినాపురాన్ని అన్ని దిశల నుండి రక్షిస్తానని తండ్రి శంతనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు యుద్ధం పూర్తయ్యే వరకు జీవించే ఉన్నాడు. ధర్మరాజుకు రాజధర్మాలను బోధించాడు. విష్ణు సహస్రనామాలను స్వయంగా కృష్ణుడికి వినిపించాడు. తర్వాత తనను చూడడానికి వచ్చిన కర్ణుడిని చూచి క్షమించుమని కోరాడు. యుద్ధంలో నీవు నేను కలిసి పోరాడితే పాండవులు చనిపోతారని తెలిసి కావాలని నిన్ను అవమానించి యుద్ధ రంగానికి రాకుండా ఆపానని, ఇక నీవు దుర్యోధనుడి తరపున యుద్ధం చేయమని కర్ణుడిని కోరతాడు. స్వచ్ఛంద మరణ వరాన్ని పొంది ఉన్న భీష్ముడు ఆ అంపశయ్యపైనే శయనించి ఉత్తరాయణ పుణ్యతిథులు ప్రవేశించిన తర్వాత మరణిస్తాడు. 11వ రోజు యుద్ధం. భీష్ముడు యుద్ధం నుంచి వైదొలిగిన తర్వాత కర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశించాడు. కర్ణుడి సలహాతో దుర్యోధనుడు ద్రోణుడిని కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించాడు. దుర్యోధనుడు ధర్మరాజుని సజీవముగా బంధించాలని కోరాడు. ధర్మరాజు బందీగా పట్టుబడితే అప్పుడు పాండవులు యుద్ధం ఆపేస్తారని చెప్పాడు. అందుకు ద్రోణుడు తగు వ్యూహం రచించాడు. ద్రోణుడు ధర్మరాజు విల్లుని తన బాణంతో ఖండించాడు. పాండవ సైన్యం తమ నాయకుణ్ణి యుద్ధ ఖైదీగా తీసుకువెళ్తారని భయపడింది. అంతలో అర్జునుడు రంగప్రవేశం చేసి తన బాణాల వెల్లువతో ద్రోణుని ప్రయత్నాన్ని తిప్పికొట్టాడు.
కర్ణుడు పాండవ సైన్యంపై భీకర దాడి చేశాడు. కొన్ని వేల మందిని ఒక్కరోజులోనే చంపేశాడు. 12వ రోజు యుద్ధం. ముందు రోజు ధర్మరాజును బంధించలేకపోయిన ద్రోణుడు అర్జునుడు అండగా ఉన్నంత వరకు అది సాధ్యం కాదని దుర్యోధనునికి చెప్పాడు. అది విని త్రిగర్తల దేశాధీశుడైన సుశర్మ తన 3 సోదరులు 35 మంది కుమారులతో కలిసి అర్జునుడిని సంహరిస్తానని లేదా తామే అతడి చేతుల్లో మరణిస్తామని ప్రతిజ్ఞ చేస్తాడు. యుద్ధ భూమిలో వారు అర్జునుని ఎదుర్కొని దూరంగా తీసుకెళ్లారు. అప్పుడు ద్రోణుడు ధర్మరాజుని బంధించాలని చూస్తాడు. అయితే సాత్యకి ధర్మరాజుని రక్షించే బాధ్యత తీసుకున్నాడు. ద్రోణుడిపై బాణాల వర్షం కురిపించిన సాత్యకి అతని రథచక్రాన్ని కత్తిరించి గుర్రాలను చంపేశాడు. మరోవైపు సుశర్మ అతని సోదరులు అర్జునుడిపై బాణాల వర్షం కురిపించారు. అయితే అర్జునుడు వారిపై దివ్యాస్త్రాలను ప్రయోగించి వారందరినీ చంపేస్తాడు. అర్జునుడిని ఎదుర్కొనేందుకు దుర్యోధనుడు ప్రాగ్జ్యోతిష్య పురానికి రాజైన భగద్దత్తుణ్ణి పిలిపించాడు. భగద్దత్తుడి వద్ద వేలాది ఏనుగులతో కూడిన సైన్యం ఉంది. భగద్దత్తుడు సుప్రతీకమనే తన ఏనుగుపై ఎక్కి అర్జునుని ఎదుర్కొన్నాడు. సుప్రతీకము అష్టదిగ్గజములలో ఒకటి. తీవ్రంగా జరిగిన వారిద్దరి పోరులో శస్త్రాస్త్ర ప్రయోగంలో అర్జునుడికి భగద్దత్తుడు సరిజోడుగా నిలిచాడు. ఎట్టకేలకు అర్జునుడు సుప్రతీకమును చంపి ఆ వెంటనే భగద్దత్తుని కూడా సంహరించాడు. అలా అర్జునుడు అనేక మంది సంసప్తక యోధులను ఒక్కరోజులోనే చంపేశాడు. ఇక ద్రోణుడు సాత్యకి యొక్క దాడికి ప్రతిస్పందిస్తూ అతని తల నరికి వేయడానికి ప్రయత్నించాడు. అయితే అర్జునుడు కృష్ణుడు అదే సమయానికి ప్రధాన యుద్ధ ప్రాంతానికి చేరుకోవడంతో ద్రోణుడిని అడ్డుకొని సాత్యకిని రక్షిస్తారు. ఆ రోజంతా సాత్యకి ధైర్యంగా పోరాడి కౌరవ సైన్యంలోని అనేక మంది అగ్ర యోధులను ఓడించాడు. అతను ఆపదలో ఉన్న ప్రతిసారి కృష్ణుడు మరియు అర్జునుడు అతనిని రక్షించడానికి వచ్చారు. ఆ రోజు యుద్ధం ముగిసే సమయానికి కౌరవులు త్రిగర్తల రాజ్యానికి చెందిన రాజును కోల్పోయారు. ద్రోణుడు పాంచాల యువరాజు సత్యజిత్తుని చంపాడు. అలాగే మత్స్య, కేకయు రాజ్యాల రాజులను చంపాడు. చివరకు ఆ రోజు ధర్మరాజుని బంధించాలన్న ద్రోణుడి ప్రయత్నం కొనసాగింది, కానీ ఫలితం దక్కలేదు. 13వ రోజు యుద్ధం. ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నాడు. కర్ణుడు, శల్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, జయద్రథుడు, దుశ్శాసనుడు, భూరిశ్రవుడు వంటి మహారథులు లక్షలాది మంది సైనికులచే కాపలాగా ఉన్న పద్మవ్యూహాన్ని ఏర్పరిచారు. త్రిగర్తులు మళ్లీ అర్జునుని యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధ భూమికి మరోవైపున వారితో యుద్ధంలో నిమగ్నమై ఉండడంతో అర్జునుడిని పద్మవ్యూహ ఛేదనకు పిలిచే వీలు లేకపోయింది. అర్జునుడు కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించగలిగే శక్తి కలిగినది అతడి కుమారుడైన అభిమన్యుడికే. అయితే అభిమన్యుడు వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగలడు, కానీ తిరిగి వెనక్కి రావడం తెలీదు. ధర్మరాజు అభిమన్యుణ్ణి పిలిపించి పద్మవ్యూహాన్ని ఛేదించమని ఆజ్ఞాపించాడు. అభిమన్యునికి తోడుగా వెళ్లేందుకు ప్రయత్నించిన పాండవులను వ్యూహ ద్వారం వద్ద జయద్రథుడు అడ్డుకోవడంతో అభిమన్యుడు ఒంటరివాడయ్యాడు. అయినప్పటికీ కౌరవ యోధులైన దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, శకును లాంటి మహాయోధులతో భయంకరంగా యుద్ధం చేశాడు. అభిమన్యుని ధనుర్విద్య నైపుణ్యాలను చూచి కర్ణుడు, అశ్వత్థామ, ద్రోణుడు లాంటి యోధులు సైతం ఆశ్చర్యపోతారు. అభిమన్యుడు అస్మక రాజకుమారుడు, శల్య సోదరులు రుక్మరథుడు, బృందాక, జయత్సేనుడి కుమారుడు బృహద్బల, అశ్వకేతువు, భోజ యువరాజు మార్తికావత, భూరిశ్రవుడు, దుర్యోధనుడి కుమారుడు లక్ష్మణుడు సహా అనేక మంది శత్రు యోధులను వధించాడు. తన కుమారుడు లక్ష్మణుడి మరణంతో కోపోద్రిక్తుడైన దుర్యోధనుడు అభిమన్యుణ్ణి హత్య చేయడానికి పద్మవ్యూహాన్ని మార్చమని ద్రోణుడిని కోరతాడు. అప్పుడు శకుని యుద్ధ నియమాలను ఉల్లంఘించి అతనిపై ఏకకాలంలో దాడి చేద్దామని చెప్పగా అభిమన్యుడి చేతిలో ధనస్సు ఉన్నంత వరకు అతన్ని చంపలేమని భావించిన దుర్యోధనుడు కర్ణుడిని అతని ధనస్సు విరగొట్టమని చెబుతాడు. అప్పుడు కర్ణుడు దొంగచాటుగా అభిమన్యుడి చేతి ధనస్సును ఒక బాణంతో విరగ్గొడతాడు. వెంటనే కృపాచార్య, కృతవర్మలు అభిమన్యుడి రథసారథిని చంపుతారు. వారు అతని రథాన్ని పడగొడతారు. అతని రథంలోని గుర్రాలను సైతం చంపుతారు. అప్పుడు అభిమన్యుడు ఒక కత్తిని, డాలుని తీసుకొని వీరితో పోరాడతాడు. కానీ అతని ఆయుధాలను అశ్వత్థామ మరియు ద్రోణుడు విరగొడతారు.
వెంటనే మిగిలిన వారు అనేక బాణాలు వేసి అతన్ని గాయపరుస్తారు. ఈ విధంగా పద్మవ్యూహంలో ఒంటరిగా చిక్కుకొని కౌరవుల మూకుమ్మడి దాడిలో అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడి మరణాన్ని చూసిన అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయంలోపు జయద్రథుడిని చంపుతానని, ఒకవేళ చంపలేకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని శపథం చేశాడు. 14వ రోజు యుద్ధం. ఈ రోజు ద్రోణుడు జయద్రథుడిని రక్షించడం కోసం శకట వ్యూహం అమలు చేశాడు. అయినా అర్జునుడు త్రుటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శృతాయుధుడు, విందానువిందులు అర్జునుని చేతిలో మరణించారు. జయద్రథుని అన్వేషణలో అర్జునుడు ఒక అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని తుదముట్టించాడు. కౌరవ సైన్యం జయద్రథునికి రక్షణ కవచంగా నిలబడి అర్జునుడి కంట పడకుండా చూశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం తర్వాత అర్జునుడు జయద్రథుణ్ణి కనుగొన్నాడు. కాని అతడు కర్ణుడితో సహా మరో 5 యోధుల రక్షణలో ఉన్నాడు. వారందర్నీ జయించి జయద్రథుణ్ణి సంహరించేందుకు సమయం సరిపోలేదు. సూర్యాస్తమయం కావస్తున్న సంగతి గ్రహించిన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డుగా నిలిపి సూర్యాస్తమయం అయిపోతుందనే భ్రాంతిని కల్పించాడు. జయద్రథుడు సంతోషంతో రక్షణ కవచం నుండి బయటకు వచ్చాడు. వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం, అర్జునుడు జయద్రథుని సంహరించడం జరిగిపోయాయి. ఇంకోవైపు దుర్మార్షునుడు, దుర్మద్ధుడు, శత్రుంజయుడు వంటి వారు భీముని చేతిలో చనిపోయారు. అలాగే సాత్యకి భూరిశ్రవుణ్ణి చంపుతాడు. ఆనాటి పోరు సూర్యాస్తమయం తర్వాత కూడా కొనసాగింది. పూర్ణ చంద్రుడు ప్రకాశిస్తుండగా ఘటోత్కచుడు గాలిలో ఎగురుతూ అనేక మాయలు చేస్తూ కౌరవ సైనికులను ఊచకోత కోశాడు. రాత్రిపూట రాక్షసులకు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. చివరకు కర్ణుడు, ఇంద్రుడు తనకు బహూకరించిన శక్తి అస్త్రాన్ని ప్రయోగించి ఘటోత్కచుణ్ణి కడతీర్చాడు. దాని దాటికి విలవిలలాడుతూ ఘటోత్కచుడు మహాకాయుడై కౌరవ సేనపై పడి మరణించాడు. అతడి కింద నలిగి వేలాది మంది సైనికులు మరణించారు. శక్తి అస్త్రాన్ని కర్ణుడు అర్జునుడిని చంపడానికి దాచుకున్నాడు. చివరికి ఘటోత్కచుడిపై ప్రయోగించాల్సి వచ్చింది. 15వ రోజు యుద్ధం. 15వ రోజున ద్రోణుడు ద్రుపదుడిని విరాటరాజుని యుద్ధంలో దారుణంగా చంపిస్తాడు. తర్వాత భీముడు, దృష్టద్యుమ్నుడు అతడితో పోరాడారు. మహావీరుడు, బ్రహ్మాస్త్ర ప్రయోగవేత్త అయిన ద్రోణుణ్ణి జయించడం అసాధ్యమని గ్రహించాడు కృష్ణుడు. తన కుమారుడు అశ్వత్థామ మరణించాడని తెలిస్తే ద్రోణుడు ఆయుధాలను విసర్జిస్తాడని, అప్పుడు అతణ్ణి ఓడించవచ్చని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు. అప్పుడు భీముడు అశ్వత్థామ అని ఏనుగును చంపి అశ్వత్థామ హతః అని అరిచాడు. దాన్ని నిర్ధారించుకునేందుకు ద్రోణుడు ధర్మరాజుని అడగ్గా ధర్మజుడు అశ్వత్థామ హత అని గట్టిగా అరిచి కుంజర అనే పదాన్ని మెల్లగా ద్రోణుడికి వినబడకుండా పలికాడు. ధర్మరాజు మాటలతో తన కుమారుడు మరణించాడని నమ్మిన ద్రోణుడు హతాశుడై ఆయుధాలను వదిలివేస్తాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తన తండ్రి ద్రుపదుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటూ ద్రోణుడి తలను నరికివేస్తాడు. తమ గురువు ద్రోణుడి మరణంతో పాండవులు, కౌరవులు కొంతసేపు యుద్ధం ఆపేస్తారు. అప్పటి వరకు ధర్మరాజు రథం అతడి ధర్మ నిరతకు ప్రతీకగా యుద్ధభూమిలో నేలను తాకకుండా నడిచేది. ఈ అబద్ధం చెప్పిన తర్వాత అతడి రథం గాలిలో కాక నేలపైనే నడిచింది. ఆ తర్వాత తండ్రి మరణంతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. కృష్ణార్జునుల శక్తియుక్తుల వలన అవన్నీ వృధా అయ్యాయి. ఆ రాత్రి కుంతీదేవి తన కుమారుడైన కర్ణుణ్ణి రహస్యంగా కలిసి అతను తన పెద్ద కుమారుడని తెలియజేసి నీ తమ్ముళ్లైన పాండవులను సంహరించవద్దని కోరింది. అప్పుడు కర్ణుడు అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను సంహరించనని ఆమెకు మాట ఇస్తాడు. 16వ రోజు యుద్ధం. 16వ రోజున కర్ణుడు కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. ఆ దినమంతా కొన్ని వేల మంది యోధులు కర్ణుడి చేతిలో హతులయ్యారు. కర్ణార్జునుల మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించుకున్నారు. కర్ణుడు వేసిన ఒక్క బాణానికి అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అప్పుడు కృష్ణుడు భళా కర్ణ, ఈ భూమండలాన్ని 2 అడుగులు వెనక్కి జరిపిన మహాయోధుడివి నీవు అని ప్రశంసించాడు. మరోవైపు భీముడు క్షేమాధూర్తిని చంపాడు. అలాగే సాత్యకి, కేకయ వీరులైన వింద మరియు అనువిందలను చంపుతాడు. ద్రౌపది కుమారులు అభిసర వీరులైన చిత్రసేన మరియు చిత్రలను చంపుతారు.
అర్జునుడు మగధ వీరులైన దండధారాలను చంపాడు. అలాగే అశ్వత్థామ పాండ్యాను చంపుతాడు. భీముడు కర్ణుని కొడుకు సత్యసేనుని అలాగే దుర్యోధనుని సోదరులను చంపాడు. కృపాచార్యుడు పాంచాల వీరుడైన సుకేతుణ్ణి చంపాడు. చివరకు సాయంకాల సమయానికి అర్జునుడు కర్ణుడి రథసారథిని చంపుతాడు. ఆపై కర్ణుడు అర్జునుడి గాంధీవం యొక్క నారిని తెంపగలిగాడు. ఈలోగా సూర్యాస్తమయం కావడంతో యుద్ధ నీతిని పాటిస్తూ కర్ణుడు యుద్ధాన్ని విరమించాడు. 17వ రోజు యుద్ధం. దుర్యోధనుని ప్రార్థనను అంగీకరించి కర్ణునికి రథసారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడు పరుష వ్యంగ వచనాలకు కర్ణుడు నొచ్చుకున్నాడు. కర్ణుని కొడుకులు చెలరేగి పాండవ సైన్యాన్ని దారుణంగా చంపేశారు. కర్ణుడు ధర్మరాజును పట్టుకొని పరుషంగా అవమానించి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం చంపకుండా వదిలేశాడు. ఇంకోవైపు సాత్యకి కర్ణుని కుమారుడైన సుసేనుని చంపుతాడు. దుర్యోధనుని సోదరులలో కొందరిని భీముడు చంపుతాడు. అర్జునుడు కర్ణుడి కుమారుడైన వృషసేనుణ్ణి సంహరిస్తాడు. మరోవైపు భీముడు దుశ్శాసనుణ్ణి వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం తాగుతాడు. ఆ విధంగా ద్రౌపదిని అవమానించినప్పుడు తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత కర్ణుడు భీముడిని దారుణంగా కొట్టి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ తర్వాత కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం ప్రళయ సమానంగా సాగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించుకున్నారు. కర్ణుడు అర్జునుడిపై సర్పముఖాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు కృష్ణుడు రథాన్ని కాళితో భూమి లోపలికి నెట్టుతాడు. ఆ సర్పముఖాస్త్రం అర్జునుడి కిరీటాన్ని తాకుతుంది. అప్పుడు ఆ సర్పరాజు తనను మళ్లీ ప్రయోగిస్తే ఈసారి అర్జునుడి శిరస్సు ఖండిస్తానని కర్ణుడితో అంటాడు. అయితే రెండోసారి ప్రయోగానికి కర్ణుడు ఇష్టపడడు. అప్పుడు కర్ణుడి రథం భూమిలో కూరుకుపోతుంది. రథం పైకెత్తడానికి కొంత సమయం యుద్ధం ఆపమని కర్ణుడు అర్జునుడిని కోరుతాడు. కాని కృష్ణుడు నిరాయుధుడైన అభిమన్యుణ్ణి ఘాతుకంగా చంపిన కర్ణుడు క్షమార్హుడు కాదని చెప్పగానే అర్జునుడు అంజలికమని దివ్యాస్త్రంతో కర్ణుడిని వధించాడు. కర్ణుడి మరణంతో సూర్యదేవుడు కూడా అస్తమిస్తాడు. 18వ రోజు యుద్ధం. కర్ణుడి మరణంతో కౌరవ సైన్యం శల్యుని నాయకత్వంలో యుద్ధం చేశారు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. ధర్మరాజు చేతిలో శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధార సైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకుని కూడా చంపేశాడు. మిగిలిన దుర్యోధనుని సోదరులను భీముడు వధించాడు. తాను ఓడిపోయానని గ్రహించిన దుర్యోధనుడు రణరంగం నుంచి పారిపోయి ఒక మడుగులో దాక్కున్నాడు. పాండవులు దుర్యోధనుణ్ణి కనిపెట్టి తమ 5గురిలో ఎవరో ఒకరితో ద్వంద్వ యుద్ధం చేయమన్నారు. దుర్యోధనుడు తనతో సమానమైన భీమునితో గదాయుద్ధం చేస్తానని కోరుకున్నాడు. బలరాముని పర్యవేక్షణలో ఇరువురు గదాయుద్ధం చేశారు. ఈ యుద్ధంలో భీముడు కృష్ణుడి సైగతో దుర్యోధనుడి తొడపై గదతో కొట్టి తొడలు విరగ్గొట్టి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. నడుము కింద మోదుట ధర్మయుద్ధం కానందున బలరాముడు కోపగించగా కృష్ణుడు అతన్ని శాంతింపజేశాడు. ఇక యుద్ధం ముగిసింది. రథం దిగమని అర్జునుడిని శ్రీకృష్ణుడు కోరతాడు. ముందు అర్జునుడు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు, ఆ తర్వాత హనుమంతుడు రథం దిగగానే అది భస్మమైపోతుంది. ఆశ్చర్యపోయిన అర్జునుడు శ్రీకృష్ణుడిని అడగ్గా, కర్ణుడి బాణాల దాటికి రథం ఎప్పుడో కాలిపోవలసిందే, నేను హనుమంతుడు ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఆగింది అంటాడు. అప్పటికి గాని కర్ణుడి పరాక్రమం ఎలాంటిదో అర్జునుడికి తెలిసిందే. తరువాత గాయపడి మరణించడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుడిని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు కలుస్తారు. అపాండవం చేస్తానని దుర్యోధనుడికి మాట ఇస్తాడు అశ్వత్థామ. ఆ రాత్రి వారు పాండవుల విడిదిపై దాడి చేస్తారు. అశ్వత్థామ శివుడిని పూజించగా శివుడు అతని శరీరంలోకి ప్రవేశించాడు. అప్పుడు అశ్వత్థామ వీర విహారం చేస్తూ దృష్టద్యుమ్నుణ్ణి, శిఖండిని, ఉత్తమౌజుడిని, యుధామాన్యుణ్ణి, ఇతర పాంచాల వీరులను అలాగే ద్రౌపది 5గురు కుమారులను చంపుతాడు. ఆ తర్వాత అపాండవం జరిగిందని దుర్యోధనుడికి తెలియజేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు సంతోషంగా మరణిస్తాడు. అశ్వత్థామ అందర్నీ చంపాడని తెలుసుకున్న పాండవులు అతన్ని వెంబడిస్తారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తాడు. అశ్వత్థామ తనను తాను కాపాడుకోవడానికి బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మశీర్ష అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వేదవ్యాసుడు ఇద్దరిని బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోమంటాడు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోతాడు.
కారణం అతని తండ్రి ద్రోణాచార్యుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే తప్ప ఉపసంహరణ నేర్పలేదు. ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక అర్జునుని కోడలు ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్తుని చూపుతాడు. బ్రహ్మాస్త్ర శక్తి ఫలితంగా పరీక్షిత్తు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కాని కృష్ణుడు తన యోగ మాయతో మృత శిశువును తిరిగి బ్రతికిస్తాడు. ఆడవారి మీద, అందున గర్భంలో ఉన్న పిండం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను కలియుగాంతం వరకు కుష్ఠువ్యాధి గ్రస్తుడవై బతికి ఉండమని శపిస్తాడు. ఇది 18 రోజుల యుద్ధం విశేషాలు. యుద్ధం తర్వాత 18 అక్షౌహిణుల సైన్యానికి 10 మంది యుద్ధ వీరులు మాత్రమే బ్రతికి ఉన్నారు. వారు 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ మాత్రమే. ఇక చివరగా ధర్మరాజు హస్తినాపురానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. For more videos like this, subscribe Big TV channel.